హిందువుల యొక్క ప్రాణాలకు విలువ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఉంటుందా? బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండదా? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? విహెచ్పి ఏం చేస్తుంది? కల్చరల్ ఆర్గనైజేషన్ బజరంగ్ దళ్ ఏం చేస్తుంది? మా హిందువులు చనిపోయారు అనేటువంటిది వచ్చినటువంటి మీడియా కథనాల ప్రకారంగా మరి నీకు బాధ్యత లేదా అని ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? విహెచ్పి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? అంటే బీజేపీ ఉన్నప్పుడు హిందువులు చనిపోతే ఏం కాదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులు చనిపోతేనే ఆ హిందువులకి వాల్యూ ఉంటుందా? ఇప్పుడు చనిపోయిన హిందువులకి వాల్యూ లేదా? ఆ ప్రాణాలకు విలువ లేదా? వాట్ ఆర్ఎస్ఎస్ ఇస్ డూయింగ్, వాట్ విహెచ్పి ఇస్ డూయింగ్, వాట్ బజరంగ్ ఈజ్ డూయింగ్? హిందుత్వ హిందుత్వ అని ప్రచారం చేసి అరిచేవాళ్ళు అందరూ హిందువులు చనిపోయారు. ఎక్కడ పోయారు మీరందరూ? ప్రభుత్వాన్ని నిలదీయరేంటి? ప్రభుత్వం యొక్క బాధ్యతను మీరు అడగరేంటి? ఇప్పుడు హిందువులకి ప్రాణాలకి వాల్యూ లేదా? ఇప్పుడు మాట్లాడరా? చిచ్చు పెట్టడానికి మాట్లాడతారా? మతోన్మాదాన్ని లేపడానికి మాట్లాడతారా? మరి హిందువులు చనిపోయారు కదా, మీరు ప్రభుత్వం నిలదీయండి, ఎవరిది బాధ్యతను అడగండి. హోంమంత్రి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని నిలదీయాల్సినటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడికి పోయింది, విహెచ్పి ఎక్కడికి పోయింది, బజరంగ్ దళ్ ఎక్కడికి పోయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది, ప్రజలను ఆలోచించమని చెప్తున్నది.